ఏమే వంట చేయవా? దీపరాజం చేసావు కదా. టైం అయింది, ఇంక పొద్దు మునుగుతుంది. పొద్దుగాల చేసుకో, ఉడుక్కి ఇంక ఏడాదండలాడతావు. ఓకే, మంచిగా చెప్తే నువ్వు ఇవాళకే చేయాలా అంటే ఏం కదా. పొద్దుగా ఉడుకు దండలాడకంటే రాత్రి కరెంటు బాయా. ఏం చేస్తావు? వట్టి చేపలు ఏది బాగుంటుంది? ఉల్లిగడ్డలు బాగుంటాయి చూడు. సన్నగా ఉన్నాయా? అట్లా వేసి ఉల్లిగడ్డలు బాగుంటుంది. శన ఉడికిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పొద్దున్న సేను పోలేదు ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వాన పడింది, అందుకని చెప్పి సేనుకి అయితే పోలేదు. కొంచెం చినుకులు పడినందుకు ఆ పుల్లలు కరుచుకుంటాయి కదా నేలకి, వేరేకి రాదని పోలేదు సేనుకి అయితే. ఈ వీడియో పొద్దున్నే తీద్దాం అనుకున్నాం కానీ వట్టి చేపలది, కానీ కుదరలేదు. ఇప్పటికైతే కుదిరింది. ఇంకా రాత్రికి అయితే ఈరోజు రాత్రికి అయితే ఇంకా వట్టి చేపలు. నువ్వు సేనికి పోదామంటే బట్టలు పిండుదామని బట్టలు పెట్టుకుంటూలే. చినుకులు పడి కదా మరి బట్టలు తిని కూడా వాన పడలేదా? చిన్నగా పడా, ఏం పెద్దగా పడినా. దానికోసమే కలుసుకుంటే మరి రావు కదా, అందుకోసం అని చెప్పి సేనుకి అయితే పోలేదు. ఇప్పుడు మరి వట్టి చేపల కూర జొన్న రొట్టె చేస్తాను. పిండి ఉందిలో చూస్తాను ఫస్ట్. చూడు, పిండి కానీ లేదు. పిండి లేదా? ఎన్నో 3 రొట్టెలు అవుతుంది అది. మరి చపాతి చేస్తావా? ఓకే, చపాతి చేస్తాను. చపాతి కూడా బాగుంటుంది. వట్టి చేపల కూర చపాతి చేస్తాను ఫ్రెండ్స్. పిండి అయితే అయిపోయింది. ఇంకా మరి ఊరు పోయినప్పుడు పట్టుకొని పోయినప్పుడు వేయించుకురాలి పిండి. అయితే మాకు పిండి మిషన్ ఏం లేదు, ఇంకెక్కడన్నా ఊర్లో పోయినప్పుడు తీసుకొని పోలే. ముందే చేసి పెట్టాలి నువ్వు. జొన్నలు చేసిన పోయేటప్పుడు రెడీ అయినప్పుడు చేసేది కాదు. చేసిన రెడీగా ఎక్కడన్నా అట్లా చేసి పెడితే ఎప్పుడన్నా టైం పడి పోతాం కదా, వేపించుకొచ్చాక బాగుంటుంది. ఏమేమి కావాలి వట్టి చేపలకి? ఉల్లిగడ్డలు వేసి చేస్తాను మరి. ఉల్లిగడ్డలు 2 టమాటాలు వేసుకోవాలి. ముందు కట్ చేసుకోవాలి అవన్నీ. చెయ్యి తండ్లాడద్దు, కంపం పట్టినట్టుంది నీకు. మరి అక్కడిక్కడ తిరిగానే సరిపోయా. అది గంట అవుతానా, ఇవన్నీ సామాన్లు సలాక్ అవుతానా, సామాన్లు గుట్లో పెడతాను. వేరే ఇప్పుడు దిక్కిన పెట్టి ఇది అయినాక అన్ని సామాన్లు అన్ని దిక్కొని వస్తాయి. ఈ సామాన్లు దిక్కోవాలంటే బయటకు పోవాలా. బాగుండదులే, గూడు బాగా అదిస్తే సెల్ఫ్ పెట్టించిన దానికి సామాన్లు పెట్టుకునేకి. సామాన్లు పెట్టుకుని గూళ్ళు వచ్చింది. నేనే వద్దు అంటుంటే నీరు పెట్టుకుంటే పూలు ఎవరిచ్చిరే? ఏం చూసిలేదా? కాదు, ఎవరిచ్చిరే? నాన్న ఎప్పుడు చూసి పెద్ద అమ్మ లేదా ఇప్పుడు? కావు టీ తాగేటప్పుడు కదా, మర్చిపోయినా నేను. అడిగేది మర్చిపోలేదా మరి? ఏమడిగేది? అదే పూలు చూస్తే ఇట్లా చూసేది కలుగుతాం. నువ్వు తెచ్చినావు అనుకుంటా. ఏమి నన్ను తెచ్చేకేం ఊర్లో ఉండేవా ఇవి? ఊర్లో ఉన్నప్పుడే కాలేదా, ఇప్పుడు ఏం తెస్తావు? ముందైతే కట్ చేసుకుంటాను నేను. ప్లేట్ తీసుకొని వట్టి చేపలా? వట్టి చేపలు ఉల్లిగడ్డలు కట్ చేసుకో. ఏమే కళాయి కడుక్కొచ్చుకుంటా? నీళ్ళు ఉండే దీంట్లో బియ్యం మంచివి కడుక్కొస్తే. ఏమో అప్పుడు మర్చిపెట్టా సామాన్లు తిక్కినప్పుడు. ఎనికి కదండి ప్లేట్ కాదు, సామాన్లు తిక్కినప్పుడు. సామాన్లు తిక్కినప్పుడు నీళ్ళు ఉన్నాయని మర్చిపోలేదు. కట్ చేసుకున్నావు కదా? కట్ చేసినాను. ఉల్లిగడ్డ టమాటో పండు వట్టి చేపలన్నీ క్లీన్ చేసుకునేవే, తలకాయలు అన్నీ వేసి తలకాయలు తోకలు తీసేసిన. ఇవి కానీ కట్ చేసినాను. ప్రాసెస్ ఏమి? ముందైతే వట్టి చేపలు వేపుకున్నాము. వేపినట్టువి వేపుతాను, ఎక్కడే బాగా. వట్టి చేపలు వేపుకోవాలా? అన్నీ బాగా వస్తాయి నీకు వంట చేసేటప్పుడు. అక్కడ ఇక్కడ అక్కడ పెట్టేది అన్నీ ఓ లైన్ పెట్టిడాలి, అన్నీ తీసి అన్నీ. దీనిపైన వేడి నీళ్ళు పెడతాను.
కదా కడుక్కున్నాకే ఒక చేపలు కడిగాకి మరి వేపినాక కడగాలి కదా. వేపినాక వెన్నీళ్ళు వేసుకుంటే దీంట్లో ఏమన్నా ఇసుక అట్లాంటి ఉంటే అలా అలా క్లీన్ అవుతాయి. వేపు చేతనటవా బాగానే నేర్చుకునే నేను కాలుదా చెయ్యి కావుతుంది ఒట్టి చేప మీద తప్పై పెనం మీద పడితే ఇది పడుతుంది. ఎగినా ఒట్టి చేపలు ఇంకా కొంచెం కలర్లా కలలా ఎన్నడే పొంటి కిందకి చాలు. అదే పెట్టుకో పలికింది కానీ ఎంతనే 2 చపాతీలకి అయిపోతుంటాడు అవి. ఇద్దరు కావా ఇక వాసనకి తినాలేమో ఉల్లిగడ్డలు వేస్తాం కాబట్టి ఇద్దరికి అవుతుంది. మరి ఇవి 30 రూపాయలు ఇవి. కాదు వాసన చూసుకుంటే తినాలి చపాతీ. ఏదో సినిమాలో కోడి కట్టుకుని తింటాడు అట్లా తిను. మరి అట్లా ఉండదు కథ ఇప్పుడు నువ్వు చేసేది. ఎంత 30 రూపాయలు అవి? మరి 30 రూపాయలకు 3 వచ్చానే. ఎన్నో వచ్చినాయి కొన్ని పావంట. ఇంకా చేపలు అయితే కలినాయి. ఇప్పుడైతే వేగినాయి కాలినాయి కాదు వేపుకున్నాం కదా. వేగినాయి ఏనల్లా నాకు అంత నైస్గా రాదే. కాలినాయి. ఇప్పుడైతే చేపలు వేపుకున్నాం కదా. నీళ్ళు ఉన్నాయి కదా ఎయ్యి దీంట్లోకి వేస్తాను. అడిగేస్తావా చేపలని? చేపలు కాదు నీకు చెప్తున్నా. మరి వేసేది మనం ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకున్నాం కదా తర్వాతకి వేస్తాను. తర్వాతకి వెళ్ళా నూనె వేసుకోవాలి కదా. 2 స్పూన్లు నూనె కొంచెమే కాబట్టి మనం చేసేది 2 స్పూన్లు వేసినా. 2 స్పూన్స్ ఆయిల్. కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు కట్ చేసుకుని ఉల్లిగడ్డ టమాటా వేస్తున్నా. ఒకటాను కింద పారేయింది నువ్వు ఏ చూసంటే కళాయిలోకి ఇన్నిసార్లు విడదీసి కళాయి సన్నగా తట్ట పెద్దగా. చపాతీ పెద్దగా ఉంటుంది నోరు సన్నగా ఉంటుంది. మరి ఎట్లా తింటావు అప్పుడు? అట్లంటే ఏం చెప్పదు. మడసంగా చిన్నగా ఎరుచుకొని తింటావు కదా. మరి అది కానీ అట్లా వేసుకోవాలి మడసంగా కింద పడుకోకుండా. ఉపాయం ఉండాలా. తగినంత ఉప్పు అరే ఎగిరాయి. అవునే సినిమాలో కదా ఎగిరేసినట్టు ఎగిరేసి ఇట్లా చేతిలో పట్టుకో. మరి గంటనే అది బాగా మగ్గల్లా. ఇప్పుడు ఉల్లిగడ్డ రేష్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ పోయేస్తా. ఏమి ఎంతవరకు వచ్చింది వంట? చపాతీకే ఏమి 20 రూపాయలు వేయాలంట. ఆమెదేం ఫోన్పే పని చేయదంట. బాగానే వచ్చింది ఇటు వరకు. లేకుంటే టవరే వస్తుండదు. వస్తుంది మామూలుగా కిటికీ దగ్గర ఉన్నాం కదా. లేదు కిటికీ దగ్గర వస్తుంది కొద్దిగా రింగ్ అవుతుంది. కొంచెం ఫోన్ లోపల పెట్టినా అనుకో టవర్ రాదు. కొంచెం ఎప్పుడన్నా తిరిగి ఫోన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. వస్తుందిలే పర్వాలేదు. చేసినారు అనుకో వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది. మగ్గలంగా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ బాగా మెత్తగా మగ్గాల. మగ్గలు మరి ఇంకా ఉల్లిగడ్డ బాగా మగ్గింది మెత్తగా. ఇప్పుడు దీంట్లో కారం పసుపు వేస్తాను. కారం పసుపు వేయాలంగా. కారం పసుపు ధనియాల పొడి అన్నీ వేసి చేపలు వేస్తాను. ఇంకా దేవేసిలేవు కదా నీళ్ళలో వేడి నీళ్ళలో ఉండేవి. వేడి నీళ్ళు ఉన్నాయి తీసి అట్లా వేసేది. అట్లా వేసేదనే. కారం ఎక్కువ వేయద్దు. కారం తగ్గించినా లేదు కదా. తగ్గి కారము ఉంటుంది కడుపుకి. ఎండాకాలము కష్టం. ఇంకా పసుపు కారం వేసిన కొంచెం ధనియాల పొడి అల్లము అవి వేసేకి అల్లం లేదు ఉంటే
కావాలనుకుంటే అల్లం పేస్ట్ వేసుకోవచ్చు, అల్లం వెల్లిపాయ కదా బాగుంటుంది కదా అల్లం పేస్ట్ వేస్తే. బాగుంటుంది. ఏమి ఎంత కొంచెమే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మరి మగ్గితే ఎంత అవుతుంది, ఏం తింటున్నా నేను కొయ్యలాగా కోసివేను కాదా ఇద్దరికి అవుతుందా లేని ఉల్లిగడ్డలు సన్నగుండా అని అట్లేం లేదా మరి ఇద్దరికి అవుతుందా లేని అవన్నీ కాదులే. ఇంకా ఎక్కువ ఉడికే పని ఏమి ఉండదు అనమాట. ఇంకా వేడి నీళ్ళు వేసుకుంటే అవులే కొంచెం నీళ్ళు వేసి ఇంకా కొద్దిసేపు ఉడకబెట్టుకుంటే ఉడుకుతాయి మెత్తగా. వట్టి చేపలు చపాతీ ఈరోజు కదా. వంకాయలు కూడా బాగుంటాయి కదా. వంకాయ అనమాట మరి ఎక్కడ పోయినప్పుడు మర్చిపోయేది అనద్దు. ఏమని ఏమన్నా అట్లాంటివి తీసుకొని పోయి చెప్పొద్దు పోయేటప్పుడు జొన్నలు తీసుకోనొద్దు. ముందే చెప్తా. నానే తీసుకుంటాను, నాకే మర్చికోసాయన్ని మర్చిపోవద్దు అనేది బాగుంది నీ కథ. గుర్తుగా చెప్తే సరేలే మరి ముందే గుర్తుపెట్టుకుంటాను నీ పొద్దుటి నుంచి ఎప్పుడు పోతాను ఆడ కాదు పొద్దుమని ఇంకా చెప్పేది కాదు. ఊర్లో లేనివి కదా ఇప్పుడు ఇక్కడ, ఊర్లో ఉండేవి అయితే ఎప్పుడైనా నేర్చుకొచ్చుకోవచ్చు. ఎంత కొంచెమే ఈరోజు ఏం కొంచెం కాదు నీకు దినం కళాయిల నిండి చేసి కొంచెం కాలొచ్చింది మరి నన్ను అయితే అంటావు కదా. దాని చేస్తావు దీని చేస్తావు. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేస్తాను. ఇప్పుడు ఏయ్ రసం ఉంటే చపాతీ ఇరిసేసుకొని తినచ్చలే. రసం దాంట్లోకి అంత అయ్యరా చేసుకుని కూడా అంతే మరి ఇరిసేసుకొని చికెన్ అని కూడా వేసేసుకొని పిల్లలు కలిపి పెడతాడు కదా బాగానే. అప్పుడు పొట్టి చేపలు ఏమన్నా కానీ చికెన్ కాదు ఏమన్నా ఉర్లగడ్డ అట్లా అవి బాగా పిసికి పెడతాడు కదా రొట్టె. వాళ్ళకి వంకాయ మామూలు ఉత్తరకాయ చేసి ఇష్టం లేదు, రొట్టె చేసి దాంట్లో కలిపి పెడితే బాగుంటుంది. మరి బాగా తింటుండ్రు అప్పుడు. ఉప్పు అప్పుడే వేసుకున్నాం కదా మనం, ఫస్ట్ ఉల్లిగడ్డ వేసినప్పుడే చూద్దాం అయిందో లేదా. చూడు సరిపోయింది ఉప్పు అయితే. సరిపోయిందే. ఇంకా ఒక్క 45 నిమిషాలు ఉడికిద్దాం. ఇంకా మూత అయితే పెట్టేస్తా. చేపల కూర అయిపోయింది, ఉడికింది. ఏ శనా వాసన వస్తుంది. చేపలంటే వాసన మరి అబ్బా బాబా ఆ వాసనకే నీకు ఇంక లేకుండా తింటాను నేను. మరి నీకు వద్దా అడితే సరేలే. పొద్దు పప్పు అంటే నీకు పప్పే అట్లా ఒప్పుతారా తింటే. వాడు అట్లా వాడు పెన్నం పూసుకోకుండా అంత మింగే దెయ్యం లెక్క అంటారు ansarకి. వీడియో చూసేవాళ్ళు కూడా అంటారు. చపాతి చేసి బయటకు పోదారా. చల్లగా ఉంది. చల్లగా లేదా బయట కూడా ఉడికిస్తుంది. బయట కూడా చెయ్యి వాన వస్తుంది ఉంది వాతావరణం. చినుకలు పడిన దానికి ఇంకా ఉడికిస్తుంది. ఏ ఎటు కారుతుంది నాకు తెలుదా. నువ్వు చూసింటివే నేను చూసింటినే ఇంటి కథ రానిలే అప్పుడు కారదు. ఏడో మనం సాయంత్రము మాడమైనప్పుడు చూసుకొచ్చుకోవాలి. ఏడన్నా బొక్కలు పోయింటాయి. కాకపోతే టైం పడితే చిన్న బొక్క ఉంటే కూడా ఇంకా పెడతాయి మరి సీములు అట్లా. అన్నీ గొలగుండలు చేసుకో. గొలగుండలు చేసుకొని అంతసారి చపాతీలు చిక్కవు. ఇంకా గొలగుండలే కదా అనేది ఏమంటారు మరి ఉంట్లా అంత నేసి రాదులే నాకు. అప్పుడు కుడాలు చేసేటప్పుడు అట్లే అంటుండింది గొలగుండలు చేసుకోవాలి ఫస్ట్ అంటుండ్రు. మరి నువ్వు నాకు అట్లనే అనేది అంటే మరి చేసిడి అన్నీ చేస్తావు చపాతీలే. ఓకే ఎన్నైవే అప్పుడే చెప్తాను నేను. 3, 6, 7, 8, 9 అయితే చూడు దాంతో. చిన్నదే
నాకు 5 నీకు 4. అదేం కాదు, అవన్నీ అయిపోవు. తినేకే హోటల్ అన్నం మిగులుతాయి. ఏంటి మిగులుతాయి? కొంచెం అన్నం ఉంటుంది కదా. అన్నం నేను పెట్టుకోను కదా పొద్దు. అన్నం తినలేదు. నేను చేపలు ఉందనే అన్నం పెట్టుకోవాలి. మరి వాసనకే పోతాయి చపాతి. అన్నంగా తింటాం, మజ్జిగ వేసుకుంటారు కదా. అన్నం నీకే. కానీ ఉడుకు శన ఉంది. నేను బయట పోయి కూర్చుంటా, చేసుకొని రా. బయట తింటావా? బయట కాదు, బయట కూర్చుంటారు, చల్లగా ఉంటుంది. గాలేం లేదు బయట. బయట కూడా లేదప్ప, టీవీ కాడ కూర్చుంటారు అంత ఫ్యాన్ వేసుకొని. నేను ఇప్పుడే కొంచెం ముందర స్నానం చేస్తాను కాబట్టి కొంచెం చల్లగా ఉంది నాకు. చల్లగా లేదు నాకు. రోజు ఉడికే వస్తుంటుంది, ఈరోజు ఎట్లా వస్తుంది? ఒబ్బరిస్తుంది అంతే. మే నెల అయిపోయే వరకు ఇదే పరిస్థితే. మనం మట్టి మిద్ది కదా అంత మేలు అనుకో. రాత్రి పండుకునేకి అంత ఇదే కాదు, లేకుంటే ఇంకా ఆర్సీ బిల్డింగ్లో పండుకోలేము నీకు. అన్నీ మడిచిపెట్టు దాంట్లో ఏం ప్లాన్ తినే వరకు. ఇప్పుడా నాడు ఒకటి పెట్టు, చేసినాడు పొద్దుగాలు చేసినాడు, పొద్దుగాలు తినాలి నాడు పెట్టు. తిరిగా దినం 9 గంటలకు పెట్టు. తినాలి, పొద్దుగాలు తినాలి. ఏదో టీవీ అది ఇది చూసుకుంటే టైం పాస్ అవుతుంది కదా నీకు. నాకేమి ఈ ఊర్లో పుట్టినా నాకు టైం పాస్ కదా. ఊకే నా ఇంట్లో కూర్చుంటే నాకు పొద్దుపోతుంది. నాకు ఆడినా ఒకటే. ఎక్కడైనా తిరిగేవాడైతే ఎట్టిగా ఆడ ఈడ కూర్చొని తిరిగి వచ్చే వాళ్ళకైతే పొద్దుపోదా నీకు. ప్లేట్ ఎలా తట్ట పెద్దదే చిన్నదే పట్టు. పడతారు ఏంటికి పట్టదు, పెట్టదే కదా. చేసేది అయిపోయినా చపాతీలు చేసేది. గాలి పీల్చుకోప మరి. తింటావా? నాకు లేకుండా తింటావా ముందే? నాకు ముఖ్యం అట్టే. అదే నోటికి రుచి చూపించినాక ఇంకా అట్లా తినబుద్ధి అవుతుంది. ఇంక ఇప్పుడే 7 అయిందేమో, చూడలేదు టైము. 7 అవుతుందిలే, 7 అవుతుంది. ఏమొద్దులే, తిను, నువ్వు తిను, ఒకటి తిను కదా. తిన ఇప్పుడు తిను, ఎట్లుందో టేస్ట్ చూడి. నువ్వు చేసినాక బాగుంటుందాలే. మరి నువ్వు చేసి నువ్వే తిని చెప్పాలా దాన్ని. బాగుంటుంది ఇంక టేస్ట్, సూపర్. బాగుందే, సూపరు సూపరు. నాకు ముక్కి వంకాయల కంటే ఉల్లిగడ్డలేక ఇంకా సూపర్ ఉంటుంది. నువ్వు తింటుంటే నాకే గుడుకులు మింగినట్లున్నది. తిందంతా అడితే టీవీ కాటికి తీసుకుపోయి తింటే అయిపోయి చూసుకుంటే ఏంటండి. సూపర్, బాగుంది, సూపర్ ఉంది. ఒట్టి చేపలు ఉల్లిగడ్డ వేసి కూర అయితే ఉన్నాను కదా ఫ్రెండ్స్. సూపర్ ఉంది టేస్ట్ అయితే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.